మనం వెయిట్ చేస్తున్న వాటర్ ఫాల్స్ అయితే, అండ్ ఇక్కడ పోలీస్ వాళ్ళు ఆల్కహాల్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేస్తారు ఇక్కడ. వామ్మో, కిందికి ఎంత లోతుందో ఇది. గూడ్స్ డబ్బాలు పడిపోయేది, బట్టలు తప్పి పడిపోయాయి. ట్రైన్లో ఉన్న ప్రతి ఒక్కరు డోర్ దగ్గర, విండోస్ దగ్గర అయితే వచ్చేసి నిల్చుంటున్నారు. 5 ఇంజన్స్ ఉన్నాయి ఒక్క గూడ్స్ ట్రైన్కి గుంజనీకి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ వినయ్. అయితే లాస్ట్ బ్లాగ్ మనము సికింద్రాబాద్ టు వాస్కో అయితే చేసాం కదా. ఇప్పుడు వాస్కో టు సికింద్రాబాద్ అయితే చేస్తున్నాము. అండ్ ఈ బ్లాగ్లో స్పెషాలిటీ ఏంటంటే మనము దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ కూడా చూస్తాము. అండ్ మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 17040. ఇక్కడ వాస్కో నుంచి అయితే 9 o'clockకి బయలుదేరుతుంది. ఇప్పుడైతే 8:45 అయితే అవుతుంది. అండ్ చలో మనమైతే ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇదే రైల్వే స్టేషన్, మన వెనకాల ఉన్నది ఇదే రైల్వే స్టేషన్. చలో మన ట్రైన్ దగ్గరికి అయితే మనం వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ చూడండి, నా వెనకాల ఉంది కదా డీజిల్ లోకోమోటివ్. ఇదైతే మన ఈరోజు ట్రైన్ని పుల్ చేస్తుంది. అదే మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే వచ్చింది. మనం అయితే ఇప్పుడు వెళ్దాం, ట్రైన్ అయితే ఎక్కుదాము. ఈ లోకోమోటివ్ అయితే మనకి SSS ఉబ్బాలి జంక్షన్ దాకా అయితే ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ అయితే కనెక్ట్ అవుతుంది. ఇది ఘాట్ సెక్షన్, ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంటుంది. 2 ఇంజన్స్ తోటి అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ట్రైన్. అయితే వచ్చేసినాము మన కంపార్ట్మెంట్ దగ్గరికి. మనం 3 టైర్ AC అయితే బుక్ చేసుకున్నాను. అండ్ 8 నా బర్త్. అండ్ ఒకసారి ఈ ట్రైన్ ఎట్లుందో మనం చూద్దాం. ఈ ట్రైన్ కూడా ఎట్లుందో, నీట్గా ఉందా లేదా చూద్దాం ఒకసారి. ట్రైన్ చూసుకున్నట్టయితే ఇది మార్నింగ్ అక్కడ నుంచి వచ్చింది. అండ్ నాట్ బ్యాడ్ అనే చెప్పుకోవచ్చు. బాగుంది, అంతా వాష్రూమ్ అంతా నీట్గానే ఉంది. ఇవన్నీ కొత్త బాక్సెస్, ఇవన్నీ కొత్త ట్రైన్ కదా, అంతా నీట్గానే ఉంది. బాగుంది ట్రైన్ అయితే, అంతా బాగుంది. అండ్ మన లాస్ట్ బ్లాగ్లో మనము SSS ఉబ్బాలి దాకా మనం ఎక్స్ప్లోర్ చేసి అక్కడ నుంచి నేను పడుకున్నాను కదా. ఇప్పుడు మళ్ళీ ఒకవేళ ఎవరైనా ఆ SSS ఉబ్బాలి రైల్వే స్టేషన్ నుంచి చూడాలనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడండి, ఈ ట్రైన్ అయితే మనం దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ చూస్తాము. అండ్ అక్కడ నుంచి నెక్స్ట్ రైల్వే స్టేషన్స్ ఎక్స్ప్లోర్ చేసి అక్కడ తర్వాత డైరెక్ట్ సికింద్రాబాద్లో మళ్ళీ మనం స్టార్ట్ చేస్తాం. ఎప్పుడెప్పుడు వస్తుంది దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ అని వెయిట్ చేస్తున్నాను. అండ్ ఈ రూట్ మంచిగా సీనరీస్ అయితే బ్యూటిఫుల్ ఉంటాయి. అన్నీ ప్రతి ఒక్కటి నేను మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. టైం అయితే ఇప్పుడు 9 అవుతుంది. 9 దాటి 1 అవుతుంది. టైం అయితే అయింది. 9 o'clockకే బయలుదేరాలా. సిగ్నల్ పడ్డదా? ఇంకా సిగ్నల్ అయితే ఇచ్చిర్రు. కరెక్ట్ టైంకే బయలుదేరుతుంది ఇక్కడ నుంచి. అండ్ మన ఎదురుగా ఉన్నది గోవా ఎక్స్ప్రెస్, ఢిల్లీ నిజాముద్దీన్ టు గోవా వాస్కో. అండ్ ఎగ్జాక్ట్ టైంకి అయితే బయలుదేరింది మన ట్రైన్, ఒక్క 1 minute డిలే తోటి. అండ్ మన ఆపోజిట్లో ఉన్నది వాస్కో అండ్ నిజాముద్దీన్ గోవా ఎక్స్ప్రెస్. ఇట్లా స్టేట్ నేమ్స్ తోటి ఏ ఎక్స్ప్రెస్ ఉందో ఆ ట్రైన్స్ అన్నీ ఢిల్లీకి కనెక్ట్ అవుతాయి. ఇట్లా గోవా ఎక్స్ప్రెస్, తెలంగాణ ఎక్స్ప్రెస్, కర్ణాటక ఎక్స్ప్రెస్, గుజరాత్ ఎక్స్ప్రెస్ అట్లా ఉంటాయి కదా. అవన్నీ అక్కడ క్యాపిటల్ సిటీకి కనెక్ట్ అయితే అవుతాయి. రైట్ టైంకి అయితే స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. స్టేషన్ మనకి గోవా వాస్కో దాటినాక మడ్గోన్ స్టేషన్. ఏ టైంకి వస్తుందో చూద్దాం. బాయ్ బాయ్ గోవా. మన ట్రైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇదంతా గోవా. ఇది అదే వెనకాల రైల్వే స్టేషన్. అక్కడెక్కడో ఉంది ముందు ఇంజన్. ఇక్కడ నుంచి ట్రైన్ అంతా కొండ ప్రాంతంలో పోతుంది. వాటర్ ఫాల్స్ చూడండి, అంతా కొండ ప్రాంతంలో పోతుంది ఇక్కడ నుంచి. ఫోన్స్ బయట పెట్టకండి, ఎందుకంటే చెట్లు డైరెక్ట్ ట్రైన్కి తాకేలాగా ఉన్నాయి. ఆ లోయ చూడండి, చెట్లు, కొబ్బరి చెట్లు అయితే ట్రైన్ కన్నా కిందికి ఉన్నాయి. ఆ మధ్యలో చర్చ్ చాలా బాగుంది, పాతది. అంతా ఇప్పుడు ఫారెస్ట్ నుంచి అయితే మనం ట్రావెల్ చేస్తాము. ఇది వచ్చేసి సముద్రం. ఇది సముద్రం పక్క నుంచి ట్రావెల్ చేస్తున్నాం మనం. చాలా బ్యూటిఫుల్. ఇల్లు బాగుంది కదా.
చాలా మంచిగా ఉంది ఇల్లు, పెంకుటిల్లు. సీనరీస్ అయితే అసలు చాలా చాలా బాగున్నాయి. పాత ఇల్లు. ఇక్కడ ఎక్కువ పెంకుటిల్లులు ఎక్కువ ఉన్నాయి. మీరు చూసుకున్నట్టయితే చూడండి, అన్ని పెంకుటిల్లు లెక్క ఎక్కువ ఉన్నాయి. చాలా బాగుంది. నేచర్ని ఎంజాయ్ చేయాలంటే ఒకటి కేరళ, ఇట్లా గోవా, లదాఖ్, ఇవన్నీ నేచర్ని ఎంజాయ్ చేసే ప్లేసెస్. మనమైతే ఇప్పుడు మాడ్గోన్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఇది గోవాలో సెకండ్ స్టాప్. ఇది ఫస్ట్ వాస్కో డ గామా అండ్ ట్రైన్ కదిలినాక ఇదే ఫస్ట్ స్టాప్, మాడ్గోన్ రైల్వే స్టేషన్. ఇదేమో పాత నేమ్ బోర్డ్, ఇదేమో కొత్త నేమ్ బోర్డ్. ఇప్పుడు మనమైతే మాడ్గోన్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ రైల్వే స్టేషన్. అండ్ ఈ యొక్క రైల్వే స్టేషన్ మాత్రం కొంకన్ రైల్వేస్ నుంచి ఆపరేట్ అవుతుంది ఈ ట్రైన్లో. అండ్ అటు వాస్కో డ గామా రైల్వే స్టేషన్ కూడా సౌత్ వెస్టర్న్ రైల్వే స్టేషన్ ఆపరేట్ చేస్తుంది. మాడ్గోన్ రైల్వే స్టేషన్ నుంచి అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. మంచిగా అయితే పోతుంది ఈ ట్రైన్ ఇప్పుడైతే. ఎండ కూడా బాగుంది, లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. అన్నీ కొబ్బరి చెట్లు ఎక్కువ ఉన్నాయి, కొబ్బరి చెట్లు. చూడండి, చెట్లు చాలా దగ్గర ఉన్నాయి. చెట్లు అయితే ఫోన్ బయట పెడితే పడిపోతుంది, అంత దగ్గర ఉన్నాయి. ఇప్పుడైతే మనకి సవన్రమ్ రైల్వే స్టేషన్ అయితే వచ్చింది. ఇదైతే సవన్రమ్ రైల్వే స్టేషన్. ఇది ఎవ్వరు లేరు రైల్వే స్టేషన్లో, ఖాళీ ఉంది. అండ్ ఇక్కడికైతే ట్రైన్ 17 minutes డిలే అయితే వచ్చింది. నెక్స్ట్ కుల్లం రైల్వే స్టేషన్. ఆ కుల్లం రైల్వే స్టేషన్ దాటినాకనే మనకి మధ్యలో దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ వస్తుంది. బ్యూటిఫుల్ లొకేషన్ అదైతే, పీక్స్. మీ అందరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇది పెద్ద లోయ ఉంది. ఇది ఎంత బ్యూటిఫుల్ ఉంది, చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఇది. ట్రైన్ చూడు పాము లెక్కనే పోతుంది. చూడండి, ఇదంతా లోయ, కంప్లీట్ లోయ. ఇది చాలా బ్యూటిఫుల్. ఆ మధ్యలో ఒక గుడి ఉంది. అసలు ఇదంతా కెమెరాలో చూడడం కన్నా కూడా లైవ్గా వచ్చి చూస్తే మాత్రం ఇంకా అసలు వేరే లెవెల్ ఉంటుంది.
అండ్ ఇదంతా కంప్లీట్ అడవి ఇది. అండ్ ఇట్ సైడ్ రైట్ సైడ్ లోయ, లెఫ్ట్ సైడ్ కొండ, ఘాట్ సెక్షన్ ఇదంతా. ఈ గోవాలో చర్చెస్ ఎక్కువ ఉంటాయి. ఇది కల్లెం రైల్వే స్టేషన్, ఇది కుల్లెం కాదు, కల్లెం రైల్వే స్టేషన్ దగ్గర చర్చ్. అండ్ ఇక్కడ ఒక ట్రైన్ ఆగి ఉంది. ఇది ఏం ట్రైన్ ఇది? ఇక్కడైతే తీసుకొచ్చి పార్కింగ్లో అయితే పెట్టిర్రు. వాస్కో వెల్లాంకని అంటే మన వెల్లంగని, నాగపట్నం. వాస్కో వెల్లంకని. నెక్స్ట్ కుల్లెం రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి కుల్లెం రైల్వే స్టేషన్. అండ్ కుల్లెం రైల్వే స్టేషన్ తర్వాత దూద్ సాగర్ వాటర్ ఫాల్స్. మనం ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నాం కదా. కుల్లెం రైల్వే స్టేషన్ ఇంకొక 1 కిలోమీటర్ ఉంది. ఇదంతా దట్టమైన అడవి. ఇది అడవిలో నుంచి మన ప్రయాణం అయితే అవుతుంది. కుల్లెం రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నాం. ఇంకా పెద్ద పెద్ద చెట్లు, చాలా పెద్ద అడవి ఇది. నైట్ పాత లాస్ట్ బ్లాగ్లో మాత్రం మనము ఈ అన్ని సీన్స్ అన్నీ మిస్ అయిపోయాము. రెండు అటు ఇటు చెట్లు, మధ్యలో ట్రైన్, సూపర్. ఇంకా దట్టమైన అడవి ఇది. నైట్ ఇదంతా మనం మొత్తం మిస్ అయిపోయినాం ఇదంతా సీన్స్. ఎందుకంటే లాస్ట్ బ్లాగ్లో మనం నైట్ జర్నీ చేసినాం కదా, నైట్ వచ్చింది కదా. రివర్ కింద పిల్లలు ఆడుకుంటారు కింద. శ్రీశాట్ రివర్ ఇది, శ్రీశాట్. ఆ ఘాట్ చూడండి ఎట్లా కనిపిస్తుందో, అసలు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో ఇక్కడ. అండ్ ఇప్పుడు కొల్లం రైల్వే స్టేషన్ ఇదే ఎంటర్ అవుతుంది. అన్నీ కొబ్బరి చెట్లు, బ్యూటిఫుల్ లొకేషన్స్. కొల్లం రైల్వే స్టేషన్కి ఎంటర్ అవుతుంది. చూడండి ట్రైన్ ఎక్కడ. వచ్చేసినాం రైల్వే స్టేషన్ లోపల. కొల్లం ఖాళీ ఉంది. ఈ రైల్వే స్టేషన్లో ఒక్కరు కూడా ఎక్కేవాళ్ళు లేరు. మొత్తం రైల్వే స్టేషన్ అంతా ఖాళీ, ఒక్కరు కూడా ఎక్కేవాళ్ళు లేరు. చూడండి, ఇది ఫారెస్ట్లో ఉంది. ఇది ఫారెస్ట్లో ఉంది ఈ రైల్వే స్టేషన్. ఇక్కడ ఎవరు ఎక్కరు. అయితే 22 మినిట్స్ డిలే తోటైతే కుల్లం రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము. ఇక్కడ ఎవ్వరు ఎక్కేవాళ్ళే లేరు, దిగేవాళ్ళు కూడా లేరు. ఇక్కడ ఈ అడవిలో ఎవరు ఎక్కుతారు, ఎవరు దిగుతారు అయినా. ఎక్కుతుండొచ్చు, చాలా రేర్గా. అండ్ ఇక్కడ నుంచి మనము ఎగ్జాక్ట్ 13 కిలోమీటర్స్ జర్నీ తర్వాత మనకి దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ అయితే వస్తుంది. ఎప్పటి నుంచో మనం వెయిట్ చేస్తున్నాం. నేనైతే దానికోసమే చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా. ఇంకొక 10 కిలోమీటర్స్లో అయితే దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ అయితే వస్తుంది. మనమైతే ఇక్కడ కుల్లంలో ఒక కీర అయితే తీసుకున్నాము. ఎందుకంటే ఇక్కడ మనకి చాలా టైం అయితే ఉంది. బ్యాక్ సైడ్ వచ్చి ఇంజన్ ఇక్కడే అటాచ్ అవుతుంది కుల్లంలో. అందుకోసం ఇక్కడ ఒక 10 మినిట్స్ స్టాప్ అయితే ఉంటుంది. అక్కడ వస్తుంది చూసారు కదా ఇంజన్. ఆ ఇంజన్ దీనికి అటాచ్ చేస్తారనమాట. వెనకాల వస్తుంది, కనిపిస్తుందా? ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ ఇంజన్ ఈ ట్రైన్కి అటాచ్ చేస్తారు ఇక్కడ. అండ్ ఇప్పుడు మీకు రన్నింగ్లో కూడా చూపిస్తా. వెనకాల ఇంజన్, ముందు ఇంజన్. చూడండి వాటర్ అయితే ఇదంతా అక్కడిదే, దూద్ సాగర్ వాటర్ ఫాల్స్దే ఇదంతా. కంప్లీట్ జంగల్ నుంచి అయితే
పోతుంది ట్రైన్. కంప్లీట్ జంగల్, కంప్లీట్గా చూడండి, కంప్లీట్ జంగల్. అండ్ దూద్సాగర్ వాటర్ ఫాల్స్కి ట్రెక్కింగ్ చేసుకుంటూ కూడా పోతారంట. అండ్ ట్రెక్కింగ్ ఇక్కడ కుల్లం రైల్వే స్టేషన్లో హెచ్చరిక బోర్డు కూడా పెట్టారు, ఇక్కడ నుంచి ఎక్కొద్దు, ఇక్కడ రైల్వే ట్రాక్ నుంచి పోవద్దని. ఎందుకంటే ఇది సింగిల్ ట్రాక్, ఏమైనా ప్రమాదం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే మనకి ఇప్పుడు కేవ్ వస్తుంది, ఈ కేవ్లో నుంచి అయితే పోతుంది ఇప్పుడు ట్రైన్. చీకటి ఉంది. మనకి సో బ్యూటిఫుల్ ఉందో లొకేషన్ మాత్రం. చూడండి, మూడు మూడు నాలుగు నాలుగు ఇంజన్లు ఉన్నాయి ఇక్కడ. టోటల్ 4 ఇంజన్స్, 5 ఇంజన్స్ ఉన్నాయి ఒక్క గూడ్స్ ట్రైన్కి గుంజనికి. ఈ ఒక్క గూడ్స్ ట్రైన్కి గుంజనికి 5 ఇంజన్స్ ఉన్నాయి. అంతా ఎట్లా ఉంది చూడండి, కంప్లీట్ జంగల్ అసలు. ఆ కొండలు, ట్రైన్లో ఉన్న ప్రతి ఒక్కరు డోర్ దగ్గర, విండోస్ దగ్గర అయితే వచ్చేసి నిల్చుంటున్నారు. ఎందుకంటే ఈ దూద్సాగర్ చూద్దామని ప్రతి ఒక్కరు. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, అందరు డోర్స్ దగ్గర. అంటే పబ్లిక్ కూడా చాలా ఇష్టంతో చూడడానికి సిద్ధంగా ఉన్నారు. దట్టమైన అడవి అండ్ ఇందులో ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తారు ఇక్కడికి, దూద్సాగర్కి, ఈ ఫారెస్ట్ నుంచి. అసలు ఎంత లోపలికి ఉందో, కొండ మీద మనం ఉన్నాము. అండ్ ఇది ఇంకో గుహ, చిన్నది గుహ, ఇది చిన్న గుహ. ఇది పడిపోయి ఉంది చూడు, రైల్వే డబ్బాలు, గూడ్స్ డబ్బాలు పడిపోయింది, బట్టలు తప్పి పడిపోయింది. ఎప్పుడు పడిపోయిందో ఏమో అది. వామ్మో, కిందికి ఎంత లోతుందో ఇది. ఇంకా ఇడికలు పడితే మాత్రం అంతే. ఇంకా కింద వాటర్ ఎంత కింద కనిపిస్తున్నాయో, చాలా కిందికి ఉంది. అండ్ ఇక్కడ చూడండి, చిన్న వాటర్ ఫాల్స్ దూద్సాగర్ పోయే కన్నా ముందు. మనం వెయిట్ చేస్తున్న వాటర్ ఫాల్స్ అయితే ఇదే, దూద్సాగర్ది. ఓహో, సూపర్.
అసలు వ్యూ అంటే ఎంత లోయ చూడండి, ఎంత పెద్ద లోయ. ఆ మధ్యలో గుడి ఉంది, ఆడ గుడి ఉంది. చాలా 5x జూమ్ చేసి చేస్తున్నా, 15x. చాలా పెద్ద దూద్ సాగర్. ఇలాంటి సీనరీస్ని ఇలా టీ తాక్కుంటూ ఎంజాయ్ చేస్తే ఆ థ్రిల్లే వేరే ఉంటుంది. మీరు అక్కడ చూడండి, అక్కడ దాకా పోవాలి ఈ ట్రైన్. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఎవరైనా రాకపోతే మాత్రం ఖచ్చితంగా రావాల్సిందే. వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే ఖచ్చితంగా రావాల్సిందే, నో డౌట్. ప్రజెంట్ మనము క్యాస్టిల్ రాక్ స్టేషన్లో అయితే ఉన్నాము విత్ 33 minutes డిలే. అండ్ ఇక్కడ పోలీస్ వాళ్ళు ఆల్కహాల్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేస్తారు ఇక్కడ. కాబట్టి ఎవరైనా తీసుకొని వస్తే అన్నీ తీసుకొని రాకండి, దానికి పర్మిట్ ఉంటుంది, అంతనే తీసుకొని రండి. అండ్ ఇక్కడ నుంచి అయితే మళ్ళీ కర్ణాటక స్టార్ట్. ఇది మనం గోవా స్టేట్ నుంచి అయితే క్యాస్టిల్ రాక్ రైల్వే స్టేషన్ కర్ణాటకలోకి అయితే ఎంటర్ అయ్యాము. ప్రజెంట్ అయితే లోండా జంక్షన్లో ఉన్నాము. అండ్ ఇప్పుడైతే 12:47కి అయితే ట్రైన్ వచ్చింది. 37 minutes డిలే తోటి అయితే ఇక్కడ పోలీస్ వాళ్ళు అంతా లిక్కర్ని అయితే సీజ్ చేసిర్రు. క్యాస్టిల్ రాక్లో ఎక్కి రైల్వే స్టేషన్ వరకు ట్రైన్లో ఉన్న బాటిల్స్ అన్ని తీసుకొని సీజ్ అయితే చేసిర్రు. అండ్ 37 minutes అయితే డిలే నడుస్తుంది ట్రైన్. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి దార్వా. మంచిగానైతే వస్తుంది ట్రైన్ జర్నీ అయితే చాలా బాగుంది. బ్యూటిఫుల్ సీనరీస్, చాలా చాలా మంచిగా ఉంది. అయితే మనం ఇప్పుడు ధార్వాడ్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము. ఇది వచ్చేసి 31 minutes డిలే అయితే ప్రజెంట్ 31 minutes డిలే నడుస్తుంది. అండ్ ఈ ధార్వాడ్ రైల్వే స్టేషన్ ఇంతకుముందు వార్ అంటుండే, ఇప్పుడు ధార్వాడ్ అంటున్నారు. వార్ గుర్తుపెట్టుకోవాలి డిఫరెన్స్. అండ్ 31 minutes డిలే తోటి అయితే ఇక్కడ వచ్చినాం. ఇప్పటిదాకానైతే ఎలాంటి కంప్లైంట్ అయితే లేదు ట్రైన్లో. మంచిగానైతే సాఫీగా జరుగుతుంది మొత్తం ట్రైన్ జర్నీ అంతా. సూపర్ ఉంది జర్నీ అంతా. నేనైతే నిన్న ఈ SSS సుబ్బాలి జంక్షన్ దాకానైతే గోవాకి వెళ్ళే ట్రైన్లో అయితే ఎక్స్ప్లోర్ చేశాను, ఇక్కడ దాకా రైల్వే స్టేషన్స్. అండ్ మనమైతే ఇప్పుడు ఉబ్బాలి జంక్షన్ అయితే చేరుకున్నాము. అండ్ ఇక్కడ నుంచి ఫర్దర్గా నెక్స్ట్ సికింద్రాబాద్ పోయినాకనే పెడతాను, ఎందుకంటే ఆల్రెడీ ఇదన్నీ చూపించాను కాబట్టి. ఎవరైనా వ్లాగ్స్ మిస్ అయ్యి ఉంటే మీరు లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో,
ఆ వీడియో చూడండి. ఇక్కడ నుంచి ఫర్దర్గా సికింద్రాబాద్కి వెళ్ళే స్టాప్స్ అన్ని ఆ వీడియోలో కనిపిస్తుంది. అండ్ మనం అయితే ఉన్నాము ఇక్కడ వరల్డ్స్ లాంగెస్ట్ ప్లాట్ఫామ్, మళ్ళీ సెకండ్ టైం వరల్డ్స్ లాంగెస్ట్ ప్లాట్ఫామ్లో మనం ఉన్నాము. 1.5 కిలోమీటర్స్. ఈ స్టేషన్ లాస్ట్ వీడియోలో నైట్ వ్యూ ఉండే కదా, ఇప్పుడు డే వ్యూ చూడండి. స్టేషన్ మార్నింగ్ వ్యూ చాలా బాగుంది. పెద్ద ప్లాట్ఫామ్, 1.5 కిలోమీటర్స్, 4944 ఫీట్స్. మనమైతే హుబ్లీలో మటన్ బిర్యానీ చిక్పేట్ ఆర్డర్ పెట్టుకున్నాం. చిక్పేట్ మటన్ బిర్యానీ. ఇప్పుడు దీన్ని తినేసి ఇంకా నేను రెస్ట్ తీసుకుంటా, పడుకుంటా. ఎట్లుందో టేస్ట్ చేసి చెప్తా మీకు. చాలా బాగుంది. అదే ఇంతతో మనం ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. అండ్ ఎవరైతే త్రిపుల్ సుబ్బాలి జంక్షన్ నుంచి సికింద్రాబాద్ దాకా చూడాలనుకుంటున్నారో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. అండ్ ప్రజెంట్ అయితే ఈ ట్రైన్ అయితే బ్రహ్మాండంగా నడుస్తుంది వితౌట్ ఎనీ ప్రాబ్లం. అండ్ థ్యాంక్ యూ మీరందరూ నా ఛానల్ని సపోర్ట్ చూస్తున్నందుకు. అండ్ నెక్స్ట్ వ్లాగ్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.